హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ అయిపోయాయండి. ఈ తరహాలోనే అసలు ఎవరు ఎక్కడ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కొన్ని సర్వే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ నుంచి. అంటే ఇక్కడ మా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే లేదు ఎన్డీఏ కూటమియే వస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే ఈ తరహాలోనే ఇలాంటి రిపోర్ట్స్ రావడం వాళ్ళకి ప్లస్ పాయింటా లేదా మైనస్ పాయింట్ అనేది అయితే చూద్దాము. అలానే మన రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా 2024లో ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఎలక్షన్స్ అనేవి అయిపోయిన తర్వాత కూడా గొడవలు ఆగడం లేదు, బెట్టింగ్ లాగడం లేదు, ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. అంటే ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా అయితే ఈసారి అయితే జరిగాయి. అసలు చూద్దాం ప్రకాశం జిల్లా నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, అక్కడ ప్రకాశం జిల్లా నుంచి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ మొత్తం వచ్చేసరికి మనకు ప్రకాశం జిల్లాలో 12 సీట్లు అయితే ఉన్నాయి. ఈ 12 సీట్లకి ఎవరు అక్కడ గెలిచే ఛాన్స్ ఉంది, అంటే ఏ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు, వైసీపీయా, టీడీపీయా, జనసేన అనేది అయితే ఒకసారి అయితే చూద్దాము. ప్రకాశం జిల్లా మొత్తం సీట్లు వచ్చేసరికి అయితే 12 ఉన్నాయండి. ఇందులో భాగంగానే ఎర్రగొండపాలెం వచ్చేసరికి ఏమో వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. అలానే దర్శి వచ్చేసరికి వైసీపీ, అలానే పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల ఫైట్, సంతనూతలపాడు ఎస్సీ వైసీపీ, ఒంగోలు ఫైట్, కందుకూరు వైసీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి టీడీపీ. అంటే ఇక్కడ మొత్తం మనకి టీడీపీ గెలిచే ఛాన్సెస్ అయితే 4 ఛాన్సెస్ అయితే టీడీపీకి ఉన్నాయి. టఫ్ ఫైట్ వచ్చేసరికి 2, అంటే 12 వచ్చేసరికి ఏమో మొత్తం సీట్లు ప్రకాశం జిల్లాలో 12 ఉండగా టీడీపీ గెలిచే ఛాన్స్ అయితే 4 ఉందని చెప్తున్నారు. టఫ్ ఫైట్లో 2 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 6 వైసీపీకి ఇచ్చినా కానీ 6 అయితే మళ్ళీ టీడీపీ గెలుస్తుంది. అంటే ప్రకాశం జిల్లా ప్రజలు అంటే ఎప్పుడు అంటే సమానంగా సీట్లు ఇస్తారు అని అయితే ఇక్కడ అర్థమవుతుంది. అసలు చూద్దాము ఎర్రగొండపాలెం ఎస్సీ వైసీపీ, ఎందుకంటే లాస్ట్ టైం కూడా అక్కడ ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే అక్కడ ప్రజలు మాత్రం వైసీపీకే సపోర్ట్ చేస్తారు అని అయితే మనకు తెలుసు. అలానే ఈసారి దర్శి చూద్దాం. దర్శి వైసీపీ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ ప్రకాశం జిల్లాలో వచ్చేసరికి దర్శి అండి. ఎందుకు అంటే ఎప్పుడు అక్కడ తెలియని వ్యక్తులకు అసలు ఆమె తెలియదు, ఆమె గొట్టిపాటి లక్ష్మి అని ఆమె కొత్త ఆమెను తీసుకొచ్చి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అయితే పోటీగా నిలబెట్టారు. అంటే అక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే ఎప్పుడైనా అంటే ఈసారి జనాలు టీడీపీని నమ్మే ఛాన్స్ ఉంది, ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారు, ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూడరు అని చెప్పేసి వాళ్ళైతే గొట్టిపాటి లక్ష్మిని బరిలోకి దింపారు. కానీ అక్కడ బూచేపల్లి శివప్రసాద్ గారికి 20 ఇయర్స్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో, కాబట్టి బూచేపల్లి గారు కన్ఫామ్గా గెలుస్తారు అని చెప్పేసి దర్శి ప్రజలు అయితే చెప్పారు. అంటే గొట్టిపాటి లక్ష్మి గారు గట్టిగానే ఫైట్ అయిన టఫ్ ఫైట్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ప్రజలు మాత్రం నాన్ లోకల్ అనే ఉద్దేశంతో మాత్రం వైసీపీకి ఓట్లు వేశారని అయితే ఇక్కడ అర్థమవుతుంది. అంటే చూడాలి రిజల్ట్ వరకు అక్కడ వైసీపీయా టీడీపీ అనేది అంటే టఫ్ ఫైట్, వాళ్ళిద్దరు అనేది టఫ్ ఫైట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గొట్టిపాటి లక్ష్మికి రాజకీయ పరంగా చాలా అంటే బలం ఉంది. అటు గొట్టిపాటి రవికుమార్ కావచ్చు, లేకపోతే భరత్ గారు కావచ్చు, లేకపోతే గొట్టిపాటి నర్సి కావచ్చు, ఇలా ఎన్నెన్నో బలం ఉన్న వ్యక్తి ఆమె ఒక డాక్టర్ అయి ఉండి ఆయనకి ఎదురుగా పోటీ చేయడం అసలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది. జనాలు అయితే వైసీపీకి అని మద్దతు ఇచ్చారు. మళ్ళీ అలానే పర్చూరు చూద్దాం. పర్చూరు టీడీపీ ఆల్మోస్ట్ మనకు తెలిసిన విషయం అండి, పర్చూరు ఆల్మోస్ట్ ఎప్పుడు టీడీపీయే వస్తుంది. అలానే అద్దంకి అసలు చెప్పనే అవసరమే లేదు. ఇంతవరకు గొట్టిపాటి రవికుమార్ ఒకప్పుడేమో వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీయే గెలిచింది, అతను మళ్ళీ టీడీపీకి వెళ్ళగానే టీడీపీయే గెలిచింది. అంటే ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారంటే అక్కడ నాయకుడిని చూస్తున్నారు, అతను ఏ పార్టీయా అని చూడకుండా ఈ నాయకుడు అయితే మా నియోజకవర్గానికి మంచి చేస్తారు అని చెప్పేసి గొట్టిపాటి రవికుమార్ గారిని అయితే అక్కడ జనాలు నమ్మారు. ఈసారి అతనికి పోటీగా పానెం హనుమిరెడ్డి గారిని అయితే దించారు. కానీ ఈసారి అయితే హనుమిరెడ్డి గారు గెలిచే ఛాన్స్ లేదు, వైసీపీ రాదు, మళ్ళీ టీడీపీ వస్తుంది అని చెప్తున్నారు. కానీ చూడాలి రిజల్ట్ అయితే. అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజలు మాత్రం ఈసారి వైసీపీ వస్తుంది, అయిపోయింది రవికుమార్ గారి పరిస్థితి అన్నారు. అంటే చూద్దాం అసలు రిజల్ట్ వరకు జూన్ 4th వరకు మనం అయితే వెయిట్ చేయాలి. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ కొన్ని సర్వేస్ అయితే మళ్ళీ అక్కడ టీడీపీయే వస్తుంది. అంటే గొట్టిపాటి రవికుమార్ గారికి అక్కడ ఎదురు లేదు అని అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. అలానే చీరాలు వచ్చేసరికి టఫ్ ఫైట్, చీరాలు కూడా మనకి టఫ్ ఫైట్ గానే చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే టీడీపీ అభ్యర్థి అలానే స్ట్రాంగ్ గా ఉన్నారు, అలానే వైసీపీ అభ్యర్థి కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. వీళ్ళిద్దరిని డిసైడ్ చేసే పొజిషన్ లో లేరు. ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రజలు నాయకులు మంచి చేసి ఉన్నారు కాబట్టి, ఇతను మంచి చేస్తున్నాడు అతను మంచి చేస్తున్నాడు కాబట్టి ఇద్దరికి సరి సమానంగా ఓట్లు వేసారా లేకపోతే ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అని అయితే మనమైతే చూడాలి. అలానే సంతనూతలపాడు ఎస్సీ వైసీపీ, సంతనూతలపాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి పెద్దపీట వేశారు కాబట్టి ఎస్సీ క్యాండిడేట్ ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉంది. అలానే సంతనూతలపాడు నుంచి మాత్రం వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. అలానే ఒంగోలు వచ్చేసరికి కూడా ఫైట్ అని చెప్తున్నారు.
అలానే కందుకూరు కూడా వైసీపీ, కొండే పిఎస్సి టీడీపీ, మార్కాపురం ఇప్పుడు మనకి ఇన్ని గొడవలు జరుగుతున్న తరహాలోనే మార్కాపురం నుంచి కానీ మాచర్ల కానీ ఇలాంటి కొన్ని ఏరియాస్ పర్టికులర్ ఏరియాస్లో కూడా టీడీపీ వాళ్ళు గెలవరు అని చెప్పేసి వైసీపీ వాళ్ళ మీదకి వస్తున్నారు అంటున్నారు. వైసీపీ వాళ్ళు గెలవక టీడీపీ వాళ్ళ మీదకి పోతున్నారు అంటున్నారు. ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇలానే ఉండిద్ది ఆంధ్ర రాష్ట్రం? ప్రజలు ఎందుకు ఇంత గొడవలకు దిగారు? అసలు ఇంత ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఎలక్షన్స్ కారణంగా అనైతే అర్థమవుతుంది. ఎందుకు అంటే అసలు ఎప్పుడు జరగని విధంగా ఎలక్షన్స్ మాత్రమే ఓటేసి వెళ్ళిపోయే వాళ్ళు ఈసారి గట్టిగా గొడవలు అయితే ఆడుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. అలానే ఇక్కడ చూసుకుంటే గిద్దలూరు వైసీపీ, కనిగిరి టీడీపీ. కనిగిరి ఆల్మోస్ట్ టీడీపీ గెలుస్తుంది అని అయితే చెప్తున్నారు. అంటే టోటల్ 12 ఉండగా వైసీపీ 6 గెలిచే ఛాన్స్ ఉంది. అలానే టీడీపీ 4, ఫైట్ వచ్చేసరికి 2, ఆల్మోస్ట్ టఫ్ ఫైట్ కూడా 2 వచ్చేసరికి టీడీపీకి వెళ్తే ప్రకాశం జిల్లా నుంచి ఆల్మోస్ట్ 6 ఏమో వైసీపీకి, 6 ఏమో టీడీపీకి. అంటే సరి సమానంగా ఇక్కడ సీట్లు అయితే వచ్చాయి. అంటే ఇరు వర్గాల పార్టీలని సరి సమానంగా చూశారు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలు అనేది అర్థమవుతుంది. లాస్ట్ టైం ఏమో వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చి వైసీపీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి అయితే గెలిచారు. కానీ ఈసారి ఎందుకు ఇలా చేశారు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెడతామన్న సంక్షేమ పథకాలను నమ్మారా? లేకపోతే అసలు ఏంటి పొజిషన్? జనాలు ఏమనుకున్నారు? లేకపోతే సైలెంట్ ఓటింగ్ వేసి రేపు రిజల్ట్ రోజు చూద్దాము, లేకపోతే ఈ సర్వే రిపోర్ట్స్ తప్ప అసలు ఏంటి? జనాలు ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలను నమ్ముతున్నారా? లేకపోతే ఒక 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాము, ఈ 5 ఇయర్స్ ఇది చూద్దామని అనుకుంటున్నారా? అసలు ప్రజల నాడి అనేది ఎవరు కనిపెట్టలేరు అనే దానికి ఇదైతే నిదర్శనం అండి ప్రకాశం జిల్లా. ఎందుకంటే సరి సమానంగా సీట్లు అయితే ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అసలు ప్రకాశం జిల్లా నుంచి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.